హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్‌ని మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను నిద్ర లేచేసరికి టైం 4:35 అయిందండి. ఇంకా మార్నింగే ఒక్కసారి అలా ఒక 5-10 మినిట్స్ అలా సైలెంట్‌గా కూర్చున్నాను. ఈరోజు ఏమేం పనులు చేస్తాను అని ఒక్కసారి అలా గుర్తు చేసేసుకొని కిచెన్‌లోకొచ్చాననమాట. కొంచెం వేడి నీళ్ళల్లో నిమ్మరసం వేసుకొని తాగేస్తాను. తర్వాత ఇంకా బయటకెళ్ళి ఇంకా క్లీనింగ్ పనులు అవి ఉంటాయి కదా! అవి చేసేసుకుంటా అనమాట. బయట చూసారు కదా! వెదర్ చాలా చల్లగా ఉంది. మబ్బు పట్టేసి చల్లటి ఈదురుగాలులా వస్తున్నాయన్నమాట. ఇదిగోండి ఇంకా ఇది తొలి ఏకాదశి నెక్స్ట్ డే వ్లాగ్ అంటే నిన్నటిదనమాట. ఇంకా మార్నింగే అంతా కూడా క్లీనింగ్ అది మొదలుపెట్టుకున్నాను. ఇక్కడ నుంచి మొదలుపెట్టి మళ్ళీ మెట్లు బయట గేట్ దగ్గర అంతా కడిగి ముగ్గు పెట్టేసుకొని ఇంకా మళ్ళీ ఇంట్లో నార్మల్గా ఊడ్చుకొని మాప్ పెట్టేసుకోవడం ఇవన్నీ ఉంటాయన్నమాట. నాకు వీటన్నింటికి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పైనే పడుతుందండి. ఎందుకంటే పైనుండి మెట్లు కింద మళ్ళీ ఇంట్లో ఇవన్నీ అంటే కొంచెం టైం పడుతుంది కదా, అలా మొత్తం కూడా ఊడ్చేసుకొని నెక్స్ట్ ఇంకా మాప్ అయితే పెట్టుకుంటాను. ఓన్లీ ఇంట్లో ఇంకా ఈ బయట మాపింగ్ తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాను అనమాట. ఇంకా గిన్నెలు కడగడము అవన్నీ ఏమి ఉండవు. అన్నీ ముందు రోజు నైటే క్లీన్ చేసేసుకుంటాను. కిచెన్ కూడా నీట్గా ఉంటుందన్నమాట. ఇంక ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ ఇంకా ముగ్గు అవి పెట్టుకొని దీపారాధన చేసేసుకోవడమే. చూడండి తెల్లవారిపోయింది. తొందరగా తెల్లవారిపోతుందండి ఇప్పుడు. మనకు 6 కల్లా మొత్తం తెల్లవారిపోతుంది. ఇంకా పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టాలి. తొందరగా 7 కల్లా బాక్సులు రెడీ చేసేయాలి. మా వారు తొందరగా వెళ్తారు కాబట్టి 7 కల్లా చేసేయాలన్నమాట. నేను ఇంకా కొంచెం లేట్ చేసినా వెళ్ళిపోతానంటారు. బయట తినేస్తానంటారు. ఇంకా బయట తినే ఫుడ్ అంత మంచిది కాదు కదా! ఎప్పుడో ఒక్కసారి అంటే తప్పక తింటే ఓకే కానీ ఇంకా ఇంట్లో చేసి ఇవ్వడమే మంచిది కదా! అందుకని నేను మార్నింగే తొందరగా పనులవి అన్నీ చేసేసుకొని దీపారాధన అవ్వగానే వంట మొదలుపెట్టుకుంటాను. గుమ్మం దగ్గర ముగ్గు వేసేసుకున్నాను సింపుల్‌గా. ఇంకా తులసమ్మ దగ్గర ఇలా చిన్ని ముగ్గు వేసుకున్నాను అనమాట. చిన్ని పద్మంది. ఇంకా దీపారాధన కూడా అయిపోయిందండి. ఇంకా ఇక్కడైతే డైలీ నేను తుడిచేసి మంచిగా ముగ్గు పెట్టుకుంటా. ఈ కుంకుమ బొట్లు ఇవన్నీ కూడా వీక్లీ వన్స్ కానీ లేదా ఇలా వర్షం పడిపోయినప్పుడు అలా ఎప్పటికప్పుడు పెట్టుకుంటూనే ఉంటా. ఇంకా పూజా మందిరంలో కూడా అయిపోయిందండి పూజ. చిన్నగా ఇలా కొన్ని పువ్వులు ఉంటే పెట్టేసుకొని దీపారాధన అయితే చేసేసుకున్నా. అయితే నేను ఫ్రెష్ అయ్యి రాగానే ఫస్ట్ కుక్కర్లో పప్పు పెట్టేసి వెళ్ళానండి. పప్పులో కొంచెం పసుపు ఉప్పు వేసి ప్రెషర్ పెట్టేస్తానమాట. ఒక 2 or 3 విజిల్స్. సాంబార్ పెడుతున్నాను అనమాట ఇవాళ అందుకు. అటువైపున పాలు కూడా పెట్టేశాను. పప్పు ఉడికిపోయింది కదా, దాన్ని చక్కగా మెదిపేసుకుంటున్నా. పప్పు ఉడకడానికి పెట్టినప్పుడే వెంటనే చింతపండు కూడా నానబెట్టేస్తూ ఉంటాను. అలా అయితే మనకి తొందరగా అయిపోతుందన్నమాట వర్క్. ఇంకా ఈజీ వంటలే పెట్టుకుంటాను మార్నింగ్ టైంలో. ఎక్కువగా పెట్టుకోను. తొందరగా మరి కావాలంటే ఎక్కువ హెవీ వంటలు అవి పెట్టుకోకుండా సింపుల్‌గానే చూసుకుంటూ ఉంటాను. పప్పు ఉడికిపోయింది కదా, అది చింతపండు రసంలో మెదిపి అందులో కలిపేసాను ఒక గిన్నెలో. మళ్ళీ సేమ్ ప్రెషర్ కుక్కర్‌లో కొంచెం మునక్కాయలు, టమాటా, ఉల్లిపాయలు, సొరకాయ ముక్కలు ఇవన్నీ ఏసేసుకుంటా. కొంతమంది దీన్ని ఆనపకాయ అంటారు. నేనైతే సొరకాయ అనే అంటాను. అందులో కొంచెం వాటర్ ఏసేసి, ఉప్పు, కారం వేసి ఒక్క విజిల్ వచ్చి రాకముందే బంద్ చేసేస్తానమాట. అంటే ఎక్కువ విజిల్ వచ్చిందనుకోండి, ఒక్క విజిల్ కూడా కంప్లీట్‌గా రానివ్వను. అది కుక్ అయిపోతుందనమాట మరీ ఎక్కువగా. పల్లీలు వేయించుకుంటున్నాను ఇటువైపున ఇడ్లీ కోసం. చూడండి చక్కగా వచ్చేసాయి. ఒక్క విజిల్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం బంద్ చేసి ఇంకా మెల్లగా మూత ఓపెన్ చేసామనుకోండి, మెదిగిపోయి చట్నీలాగా అయిపోతాయన్నమాట ఇవన్నీ. సో మనకి ఇలా ముక్కల్లాగానే ఉండాలి. తొందరగా అయిపోవాలంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్. అవి కొంచెం ఉడికిన తర్వాత ఈ పప్పు, చింతపండు రసం కూడా ఇందులోనే వేసేసుకున్నా. ఇలా సాంబార్ చేసేటప్పుడు పెద్ద కుక్కరే తీసుకుంటానండి. అంతా ఒకే దాంట్లో అయిపోతుందన్నమాట. ఇంక ఇందులో కొంచెం కసూరి మేతి, సాంబార్ పౌడరు, కరివేపాకు, కొంచెం బెల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మంచి కలర్ కూడా వస్తుంది. ఇంక ఇది చక్కగా మరుగుతూ ఉంటుంది. ఇటువైపున తాలింపు కూడా వేసేసుకుంటున్నా. చిన్ని కడాయిలో జీలకర్ర, ఆవాలు వేసుకొని ఎండుమిర్చి, కచ్చపచ్చగా దంచిన కొంచెం వెల్లుల్లి, ఇంకా కొంచెం జీలకర్ర మెంతుల పొడి, ఇంగువ, ఫైనల్గా కరివేపాకు. చాలా బాగుంటుందండి ఈ తాలింపు సాంబార్ టేస్టే మారిపోతుంది.
మంచి స్మెల్ వచ్చేసింది ఇల్లంతా కూడా. ఇంకా ఇవాళ లంచ్ అయితే చాలా బాగుందన్నారు ఇంట్లో వాళ్ళు కూడా. దానికి కొంచెం పాపడ్స్ వేయించి వీళ్ళకి బాక్స్లోకి అయితే పెట్టేశాను. ఇంకా పల్లీలు కూడా వేయిపోయాయి కదా, పక్కన పెట్టేసి ఫస్ట్ ఇడ్లీ పెట్టేస్తున్నానండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా మనకు. మళ్ళీ ఈ టైంలో మనం ఫ్రైడ్ ఐటమ్స్ అంటే డీప్ ఫ్రై ఐటమ్స్ అవి అంటే కొంచెం పక్కనే ఉండాల్సి వస్తుంది, కాస్త టైం పడుతుంది కాబట్టి ఇలా ఇడ్లీ అయితే చూస్ చేసుకున్నాను ఈరోజు. రాగి ఇడ్లీ కానీ, మిల్లెట్ ఇడ్లీ కానీ, లేదంటే ఇట్లా ఇడ్లీ రవ్వ, ఇడ్లీ రైస్తో అలా పెడుతూ ఉంటాను. ఒక్కోసారి అదే బ్యాటర్తో దోశలు వేసి ఇవ్వడము, లేదా ఊతప్పము అలాంటివి చేసిస్తుంటా. ఈవినింగ్ టైమ్స్లో అలా టైం ఉంటుంది కాబట్టి వీళ్ళకి కూడా తినడానికి పునుగులు అలా వేసిస్తూ ఉంటా. మా నలుగురికి 4 ప్లేట్లు పెట్టేశాను. ఇంకా వీళ్ళ కోసం అయితే ఇంకా జ్యూస్ కూడా చేసేస్తాను అనమాట, బీట్రూట్ జ్యూస్. ఇంకా పల్లి చట్నీ కూడా గ్రైండ్ చేసేస్తున్నా. చాలా మల్టీ టాస్కింగ్గా ఉంటాయండి మార్నింగ్ టైం పనులు. ఇలా అయిపోయింది, అలా కూర్చున్నాము అనడానికి ఉండదు ఇంకా. మార్నింగ్ 4:30 నుండి ఇంకా వీళ్ళంతా వెళ్ళిపోయే వరకు ఇంకా 7:30, 8 అలా అవుతుంది కదా. సో ఈ టైంలోనే కొంచెం మనకి పనులనేవి ఉండేది. మళ్ళీ మధ్యాహ్నం టైంలో కాస్త ఫ్రీగా ఉంటాం కదా, ఆ టైంలో వీళ్ళకి ఏదైనా స్నాక్స్ కానీ అలాంటివి ఇంకేమైనా పనులు అవి ఉంటే చూసుకుంటాను. పిల్లల్నైతే ఇంకా పంపించేశాను. ఇక్కడ నేను మా వారైతే టీ తాగుతున్నాం. ఈరోజు కొంచెం 7:30, 8కి అలా వెళ్తానన్నారు. వాళ్ళనైతే పంపించేశాను. ఇంకా టీ తాగేసి ఇంకా ఇడ్లీ కూడా బాక్స్లోనే పెట్టి పంపిస్తాను. అంటే అంత మార్నింగ్ తినలేరు కదా, పిల్లలు కూడా 4 పెట్టినా 3 తినేసి వెళ్తారనమాట. అసలు అది కూడా నేను బలవంతం చేస్తే తింటారు. మార్నింగ్ టైం ఫుడ్ పెద్దగా ఇష్టపడరు అనమాట. సో డే అంతలో నాకు ఎక్కువ ఇష్టమైన టైం అంటే ఇదే, టీ టైం. మా వారితో కూర్చొని ఇలా టీ తాగడము. సో ఇంకా తనకు కూడా ఇడ్లీ పెట్టేసి హాట్ బాక్స్లో పంపించేసాను అనమాట, లంచ్ బాక్స్ అన్నీ కూడా. అందరూ వెళ్ళిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా రిలాక్స్ అవుతాను. ఎందుకంటే నాకు కొంచెం మెడమ నొప్పి ఉంది. ఎక్కువ టైం నిలబడి ఉన్నట్టున్నా కూడా బాగా పెయిన్ వచ్చేస్తుంటుంది అనమాట. అందుకని ఇంకా కొంచెం అలా ఆరామైన తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చేసా. ఇప్పుడు మనకి ఈగల కాలం కదండి, చిన్న చిన్న దోమలు లాంటివి, ఈగలు అలాంటివి వస్తూనే ఉంటాయి మనం ఎంత నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నా కూడా. ఇంకా అందుకని ఇంకా గిన్నెలు అన్నీ కూడా ఖాళీ చేసేసి అయిపోయినవన్నీ కూడా ఇంకా ఫస్ట్ ఇక్కడ ఇవైతే కడిగేసుకుంటున్నాను అనమాట. ఇది ఒక్కటి పని అయిపోయింది అనుకోండి, ఇంకా చాలా పెద్ద పని అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా దీని తర్వాత నేను బట్టలు మెషిన్లో అయిపోయి ఉంటాయి కదా, అవి ఆరేసి వచ్చేస్తాను. ఇప్పుడు కొంచెం మనకి చినుకులు అప్పుడప్పుడు పడుతూ ఉన్నాయి కాబట్టి కాస్త చూసుకొని ఎప్పుడు వేసేసుకోవాలి. మరీ గుట్టలుగా పేరిపోయేంత వరకు ఉంటే కొంచెం కష్టం అవుతుంది కదా. కాస్త బాల్కనీస్ కానీ ఏవైనా సెలార్ కానీ అలా ఉంటే ఆరవేసుకోవడానికి ఓకే, కానీ ఇంకా ప్లేస్ లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుందండి, బట్టలు అసలు ఆరవు. ఇంకా నేను యూజ్ చేసే కుకింగ్ యూటెన్సిల్స్ చూపించండి అని అడుగుతున్నారు. చూపిస్తానులేండి త్వరలోనే. అంటే డైలీ వాడేవి చూపించమన్నారనమాట. ఈ కుక్కర్ డీటెయిల్స్ అవన్నీ కూడా కొంచెం క్లియర్గా చెప్పమన్నారు, చెప్తాను. ఇంకా అది కాక మెయిడ్ని కూడా మాన్పించేశాను. ఎందుకంటే అసలు టైంకి రావట్లే, నాకు నచ్చదండి. టైంకి పనులు అయిపోవాలంటే ఇంకా అయిపోవాలంతే. ఒక టైం టేబుల్ అనేది నేను మెయింటైన్ చేస్తాను. నాకు పెండింగ్ పనులు అనేది అసలు నచ్చదు. అందుకని తనని ఇంకా మాన్పించేశాను అనమాట. ఇంతకు ముందంతా నేనే చేసుకునేదాన్ని. మామయ్య ఉన్నప్పుడు కొంచెం పనులు ఎక్కువ ఉంటాయి కదా, అంటే మామయ్యకి అప్పుడు హెల్త్ బాగోలేకొచ్చింది కదా, అప్పుడు ఇంకా కొంచెం తినిపించడము అన్నీ నేనే అయ్యేసరికి కొంచెం పనులు ఎక్కువై పెట్టుకున్నాను అంతే. ఒక 1 ఇయర్ కూడా పెట్టుకోలేదండి, ఆల్మోస్ట్ నేనే చేసేసుకోవడమే నాకు అలవాటు. ఇంకా ఇప్పుడు మామయ్య లేరు కదా, ఇంకా మేము నలుగురమే కాబట్టి ఇంకా చేసేసుకుంటున్నాను అనమాట. గిన్నెలు ఎప్పటికప్పుడు కడుక్కుంటే కూడా పెద్దగా ఏం ఉండదు కదా. సో ఈవినింగ్ టైం అంటే నైట్ టైం డిన్నర్ అయిన తర్వాత ఒకసారి కడిగేస్తాను. మళ్ళీ మార్నింగ్ ఇప్పుడు ఈ టైంలో వీళ్ళు అంతా వెళ్ళిపోతారు కదా, ఆ గిన్నెలు వండినవి ఇవన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట. ఈ గిన్నెలు అన్నీ కడిగిన తర్వాత కూడా ఇలా కిచెన్లోనే కాకుండా కొంచెం ఇలా ఓపెన్ ఏరియాలో ఉంటే పెట్టుకుంటే బెటర్ అని. లేదంటే మనకు ఈ టైంలో తడి ఎక్కువ ఏ ప్లేస్లో ఉంటుందో అక్కడ కొంచెం ఈగలు రావడానికి చాయిస్ ఉంటుంది. అలాగే బ్యాడ్ స్మెల్ కూడా మొత్తం కూడా పట్టేస్తుంది అనమాట కిచెన్లో. అందుకని నేను ఎప్పుడు పనులు అప్పుడు చేసేసుకుంటాను. గిన్నెలు కడగడము అంతా అయిన తర్వాత ఇంకా లాస్ట్లో కిచెన్ స్టవ్ గట్టు అది అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నా. కౌంటర్ టాప్ పైన మనకు కనబడని డస్ట్ ఉంటుంది. అది కాక మనం ఎన్నో వంటలు కానీ అవి ఇవి చేస్తూ ఉంటాం కదా, ఇంకా ఇలా ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటే నీట్గా ఉంటుంది మన కిచెన్ కూడా. సో చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. పెద్దగా వంటలేం చేయలేదు, నాన్ వెజ్ అది వండలేదు కాబట్టి నేను మొత్తం కూడా కడగలేదనమాట స్టవ్ని. జస్ట్ అలా వైప్ చేసేసాను. ఇంకా షింక్ కూడా ఒకేసారి కడిగేశాను.
సో ఇప్పటికీ ఇంకా ఈ పనులన్నీ కూడా పూర్తయిపోయాయి. చాలా నీట్‌గా అనిపిస్తుందండి. వంట తర్వాత ఒక్కసారి అలా వైప్ చేసామంటే చాలు ఆ నీట్‌నెస్సే వేరు కదా! మా చిన్న కిచెన్ కౌంటర్ టాప్ అనమాట ఇది. చాలా చిన్నగా ఉంటుంది. ఈ చిన్న ప్లేస్‌లోనే నేనింకా అంతా గూడా సెట్ జేసేసుకున్నాను. ఇలాగ చిన్న చిన్న ప్లాంట్స్ అలాగా ఓన్లీ యూజ్ అయ్యే ఐటెమ్స్‌ని మాత్రమే అక్కడ పెట్టుకున్నాను. కౌంటర్ టాప్ పైన ఇంకేవి పెట్టుకోలేదండి. సో, అక్కడక్కడ గ్రీనరీగా అలా ప్లాంట్స్ అవి పెట్టుకుంటే మనకు గూడా కొంచెం ప్లెజెంట్‌గా బావుంటుంది. ఇంకా ఎయిర్ గూడా ప్యూరిఫై చేస్తూ ఉంటాయి కాబట్టి మొక్కలు పెట్టుకుంటే మంచిదే. అన్నీ ఆర్టిఫిషియలే కాకపోయినా చిన్న చిన్ని మనీ ప్లాంట్స్ అలా గూడా లవ్ ప్లాంట్స్ పెట్టుకుంటే బావుంటుంది. ఇంకా నేను కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇక్కడ జ్యూస్ తీసుకుంటున్నా. అందరికీ ఇచ్చేసాను కదా! మా వారికి లంచ్ బాక్స్‌తో ఇంకా అలాగే బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు జ్యూస్ కూడా ఒక బాటిల్‌లో వేసి ఇచ్చేసాను. వెంటనే తాగేస్తారు అక్కడికి చేరుకోగానే. నేను ఇప్పుడు తీసుకుంటున్నా. చాలా మంచిది కదండీ బీట్రూట్ అనేది. సో, డాక్టర్ ఎక్కువగా బీట్రూట్ తీసుకోమని చెప్పారనమాట నాకు. అందుకని ఇందులో ఏవి కూడా యాడ్ చేయకుండా ఓన్లీ బీట్రూట్‌ని వేసి తీసేసుకుంటున్నా. సో, ఇదండి నా 4:30 ఏఎం టు 9 ఏఎం బ్లాగ్ అయితే. సో, మార్నింగ్ రొటీన్స్ నా పనులు అన్నీ కూడా ఇలా మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. సో, మన మార్నింగ్ రొటీన్స్ అవి చాలామందికి నచ్చుతూ ఉన్నాయి. సో, అప్పుడప్పుడు షేర్ చేయమంటున్నారని చెప్పేసి ఈరోజు ఈ వీడియో అనేది షూట్ చేయడం జరిగింది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక లైక్ మన ఛానల్ చూసే ఇంకా కొంతమందికి వీడియో అనేది ప్రమోట్ అవుతుంది. అండ్ మనకి ఛానల్‌కి వ్యూస్ కూడా బాగా వస్తూ ఉంటాయి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.